హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఒక మంచి ఆవకాయతో వచ్చామండి మీ ముందుకి. చాలా రుచిగా ఉంటుంది. మామిడికాయ ఆవకాయకి తీసిపోదండి, అంత రుచిగా ఉంటుంది. ఇది కూడా మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. ఇలా పెట్టుకుంటే పచ్చడి అనేది మనకి. ఈ ఆవకాయ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. వెళ్ళే ముందు మీరు ప్లీజ్ లైక్ చేయట్లేదండి. కామెంట్స్ అయితే చాలామంది పెడుతున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి వెళ్తుందండి మా వీడియో అనేది. అలాగే మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఆ వీడియో మాకు బాగుంటుందండి. మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ఇంకొక 2-3 వీడియో అనేది వెళ్తుందండి. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మటుకి మర్చిపోకండి. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఎన్ని వీడియోలు చేసినా మీకు ప్రతిదీ ఫస్ట్ వస్తుందండి సబ్స్క్రైబర్లకి. దయచేసి అందుకని చెప్పి మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగాని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అయితే ఇప్పుడు మనం ముందు ఈ చింత చిగురిని పెద్ద పెద్ద కాడలు లాంటివి ఉంటే అవన్నీ తీసేవాళ్ళండి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టు అలా ఆకులన్నీ మనం అలా ప్రతిదీ రావక్కర్లేదండి. ఎందుకంటే ఈ చింత చిగురు ఆవకాయ పెడుతున్నాం కాబట్టి మనం చిన్న చిన్న కాళ్ళు ఉన్నా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. అందుకని ఒకసారి శుభ్రంగా ఇలాగా కడుక్కోవాలండి. ఎందుకంటే కడగడము అందులో మట్టి అది ఉంటుందని కాదు, ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా మనకి పోతుందని. కడగడం వల్ల పచ్చడి అయితే ఏం పాడవదండి. ఇలా శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని మనం ఒక స్ట్రైనర్లో వేస్తే ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉన్నా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఒక గంట సేపు మనం క్లాత్ మీద వేసుకొని కొంచెం ఎండలో ఎండబెట్టుకున్నామంటే మొత్తం మనకి చింత చిగురు అనేది మొత్తం చక్కగా అందులో ఉండే వాటర్ అంతా పోతుందండి ఇలా ఎండబెట్టుకోవడం వల్ల. మొత్తం చూసారా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు ఇలా కడిగేటప్పుడు కూడా ఎండబెట్టేటప్పుడు కూడా ఏమైనా కొంచెం పెద్ద కాడలు లాంటివి ఉంటే అవి కూడా ఉంటాయి, తీసి పక్కన పడేయండి. చిన్న చిన్న ఉన్నా పర్వాలేదండి, ఏమవ్వదు, బాగుంటుంది రుచి. కానీ ఈ ఆవకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ఒక్కసారి పెట్టి చూసుకోండి. నిజంగా మన మామిడికాయ ఆవకాయకి ఎక్కడా తీసిపోదండి. చింత చిగురు ఆవకాయ అంత రుచిగా ఉంటుంది. అలాగే నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి కాగనిచ్చానండి. ఇలాగ చూసారా చింత చిగురు అనేది చక్కగా ఎండిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం వేసుకోవాలండి. నాకు ఇక్కడ ఒక చిన్న కప్పుతోని మీకు కొలతలోని నా కప్పు కొలవడం చూపించడం స్కిప్ అయిపోయిందండి. అందుకని చెప్పి ఒక చిన్న కప్పుతో 2 కప్పులండి. మనం కొలత ప్రకారం అయితే మీకు తెలుస్తుంది కదా ఎంత వేయాలి, కారం ఉప్పు అన్నిటిని నేను చూపిస్తానండి. చక్కగా ఇలా అంతా ఆయిల్లో వేగిన తర్వాత చూడండి, మధ్యలో ఏమైనా కాళ్ళు ఉన్నా సరే ఇలా వేగేటప్పుడు మనకి అవి ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి చింత చిగురు. మనం ఈ చింత చిగురును కడిగినా ఎంత బాగా వేపినా అసలు దాంట్లో పులుపు అనేది పోదండి చక్కగాని. నేను ఇప్పుడు ఒక బౌల్లో వేసాను కానీ వేగింది. ఆ బౌల్తోని పచ్చిది చింత చిగురు 2 కప్పులు అయ్యిందండి. వేగిన తర్వాత చిన్న ఎల్తు మీద 1 కప్పు అయ్యిందండి. ఇప్పుడు అదే బాండీలోని మళ్ళీ నేను ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానండి పోపు పెట్టుకోవడానికి. మనం ఇలా పోపు పెట్టుకుంటే బాగుంటుందండి. ఎక్కువైతే ఒకసారే పెట్టుకోక్కర్లేదండి. కారం ఉప్పు కలిపి పక్కన పెట్టుకొని అప్పుడు మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత పోపు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెమే చేశాను కాబట్టి ఇంకా పోపు కూడా పెట్టేస్తున్నానండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాయమినపప్పు, మెంతులు కూడా నేను పౌడర్ వేయకుండా మెంతులే వేసుకున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తొక్కలు తీయకుండానే కచ్చా బిచ్చాగా దంచి వేసుకున్నాండి. ఇలా వేసుకోవడం వల్ల రుచి అనేది ఇంకా బాగుంటుందండి. ఇది మనం ఒలిచి వేసుకునే కన్నా ఇలాగ దంచి వేసుకుంటేనే ఈ పచ్చడికి చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలు చిదిమి వేసుకున్నానండి. ఇలా పోపుని నిదానంగా వేపుకుంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపుకునే కన్నా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. పోపు అంతా వేగిన తర్వాత ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగా చింత చిగురు వేపు పెట్టుకున్నాం కదండి, అందులోని వేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. ఈ పోపు ఈ చింత చిగురు కూడా మనం వేపుకున్నాం కదా, అది కూడా కొంచెం బాగా మనము చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. మనం ఎక్కువ చేసుకునేటప్పుడు అయితే మటుకి చింత చిగురులోనే ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పోపు అనేది పెట్టుకోవచ్చు.
ఇక్కడ నేను కొంచెమే చేశాను కదండి, అందుకని చెప్పి పోపు అది కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు అది బాగా చల్లారిందండి. చల్లారిన తర్వాత కారం తీసుకుంటున్నాను. ఈ కారం నేను ఇంట్లోదేనండి, ఎండుమిరపకాయలని మిల్లి పట్టించుకొని ఉంచుకున్నాను పచ్చళ్ళ కోసం. ఒక పెద్ద స్పూన్తోని వేసుకున్నానండి, ఒక స్పూన్ నిండగా వేసుకున్నాను. అదే చిన్న స్పూన్తో అయితే 2, అంటే నాకు ఆ కప్పుతో 2 కప్పులు చింత చిగురు అయ్యింది కదండి. అందులోని 1/4 కప్పు కారం అయితే పడిందండి. అలాగే మెంతి పౌడర్ అండి, 1/4 టీ స్పూన్ మెంతి పౌడర్ అయితే పడింది, ఎక్కువ పడలేదు. సాల్ట్ కూడా 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ మనకి ఊటలా ఉండదు కదండి, మరి చింత చిగురికి మామిడికాయ అయితే ఊరుతుంది, చింత చిగురికి ఊరదండి. అందుకే ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలను కూడా రసం తీసుకొని చింత చిగురు ఎండబెట్టినప్పుడే నిమ్మకాయ ఈ రసం కూడా నేను ఎండలో కొంచెం 1 గంట సేపు పెట్టుకున్నానండి. అలా వేసుకోవడం వల్ల మనకి చక్కగా ఊరి చింత చిగురు చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు నిజంగా అన్నంలో కలుపుకొని తింటే నిజంగా ఆవకాయకి మైమరిచిపోయే అంత రుచిగా ఉందండి చింత చిగురు ఆవకాయ. నేను ఇదివరకు బయటని కొని తిన్నాను, కానీ ఇదే ఫస్ట్ టైం అండి ఇంట్లో పెట్టడం. కానీ అన్ని కొలతలు చక్కగా సరిపోయినాయండి, రుచి కూడా చాలా బాగుందండి. ఇంకా అంతా కలిపిన తర్వాత మనం ఇలా జాడీలోకి ఇంకా ఎత్తుపెట్టుకొని స్టోర్ చేసుకోవడమేనండి. ఒకసారి నేను చెప్తున్నానని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చి మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.